హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అనుకోండి. ఇట్స్ ఆల్రెడీ నైట్ 1 అవుతుంది. మేము టోకెన్స్ కోసం సరే లైన్లో శ్రీనివాసం కాంప్లెక్స్ లైన్లో సరే 1 అవుతుంది కదా, లైన్లో ఎవరు ఉన్నారు అనుకునే ధీమాతోనే వచ్చినాం. చూస్తే ఇంకా చాలా చూడండి గైస్, ఇది చిన్నది అలా 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 తిప్పి కొడితే అక్కడిక్కడికో ఉంది లైన్. అది ఎక్కడ కూడా ఉంటుంది తెలియట్లేదు. నిద్ర వస్తుంది గైస్ చాలా. చూడండి మా ఐస్ ఎట్లు ఉన్నాయో. 10కి వండుకున్నాము, 12కి లేచినాము. వండుకొని బ్రష్ వేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేవరకు 1 అయింది. చూస్తే షాప్ పెద్ద లైన్. ఇక్కడ జనాలు నిద్రపోరా గైస్ నైట్. ఇక్కడ ఎంతసేపు నిలబడాలో, అసలు టోకెన్స్ దొరుకుతాయా దొరకవా, అసలు ఎంత పెద్ద డౌట్. ఒకవేళ దొరికిన దర్శనానికి ఎంత టైం పడుతుందో కూడా అర్థం కావట్లే గాయస్. 1:33 అవుతుంది. లైన్ మాత్రం కొంచెం కూడా కదండి. 12:50కి నిల్చున్నాం మేము లైన్లో. 45 minutes అవుతుంది గాయస్. కొంచెం అంటే కొంచెం కూడా లైన్ కదలలేదు. స్టిల్ 7 ఆడనే నిల్చున్నాం. 3 o'clock ఓపెన్ చేస్తారు. మా ఇంటి ఇంకా 5 to 6 hours పట్టవచ్చు చెప్పలేదు. ఈజీగా 3కే ఓపెన్ చేస్తారంట. ఈ లైన్ అంతా అయిపోయే వారికి A6 అవుతుందో A7 అవుతుందో కూడా ఐడియా లేదు మాకైతే. నిద్ర అయితే ఘోరం వస్తుంది గాయస్. లిటరల్లీ చాలా నిద్ర వస్తుంది. ఎంత నిద్ర వస్తుంది. ఫీలింగ్ స్లీపీ. ఎస్, చాలా స్లీపీ ఫీల్ అవుతున్నాం గాయస్. 12:50కి లైన్లో నిల్చున్నాం. 3:40 అవుతుంది. స్టిల్ ఇలానే లైన్ ఉంది. జస్ట్ ఇప్పుడు ఆ లైన్ నుంచి ఒక 100 meters ముందుకు వచ్చుంటాం అంతే. అండ్ జస్ట్ ఇప్పుడే ఇలా వచ్చి ఇలా కూర్చున్నామో లేదో దోమలు కలుస్తున్నాయి గాయస్. నెక్స్ట్ లెవెల్ దోమలు ఉన్నాయి ఇక్కడ. ఓ మై గాడ్, అసలు ఎంత టార్చర్ ఉందంటే అందరు లైన్ మధ్యలో వస్తున్నారు. ఒక్కళ్ళు కూడా రూల్స్ పాస్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. హారబుల్ ఉంది అసలు. ఇక్కడ పోలీస్ కూడా అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే లిటరల్లీ. చూడండి గైస్, దోమలు ఎట్లా కరుస్తున్నాయో. ఆల్మోస్ట్ 3.5 hours నిల్చున్నాం లైన్లో. 3 hours స్టిల్ అలానే ఉంది. ఏమవుతుందేమో కూడా అర్థం కావట్లేదు. ఇంకా కూడా పట్టవచ్చు. ఇంకా 3.5 hours అవును, ఈజీగా పడుతుంది కూడా. ఇంతమంది అంటే అంతమంది ఉన్నారు గాయస్. సీరియస్లీ మీరు మాత్రం రావాలనుకుంటే ముందే టికెట్స్ బుక్ చేసుకొని రండి గాయస్. అస్సలు మాలాగా చేయకండి. నిన్న 4 గంటలు లైన్లో నిలిచినాక ఏమైందంటే ఒక్క టోకెన్ కూడా దొరకలేదు గైస్. వేల మంది నిలబడ్డారు, అందరు ఆగిపోయారు లైన్లో. అందరినీ బ్యాక్ పంపించేసినాను. ఇప్పుడు మేము సర్వదర్శనం కోసం పోతున్నాం. వీడియోలో ఎన్ని హవర్స్ పడుతుంది. లిటరల్లీ అందరూ అయితే 18 to 20 hours పడుతుంది 20 hours అంటున్నారు. సో వీడియోలో ఇప్పుడే రూమ్ వెకేట్ చేసి కొండపైకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. సో డోంట్ నో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ యాక్చువల్లీ. ఈరోజు దర్శనం అయిపోవాలనే కోరుకుంటున్నాం. ఫైనల్ మేము బస్ ఎక్కినాం. ఇప్పుడు కింద బస్ ఎక్కినాం. తిరుపతిలో తిరుమలకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఒక లాకర్ తీసుకొని లగేజ్ పెడతాము. లగేజ్ పెట్టినాక మా తమ్ముడు ఉన్నాడు, వాడికి గుడ్లు ఇంకా దీనికి ఇంకా తెరలు. సో ఫ్రెష్ అయిపోయినాక దర్శనం వెళ్తాం. అసలు దర్శనం గురించి తలుచుకుంటేనే ఇట్లా అవుతుంది గాయస్. ఇంకా ఎంత అంటే 18 to 20 hours అంటున్నారు. అసలు ఏం అర్థం కాదు. జనాలు లైక్ టోకెన్స్ కోసమే ఇంతమంది జనాలు ఉన్నారంటే తిరుపతిలో మల్టిపుల్స్ దగ్గర టోకెన్స్ ఇస్తారు. అక్కడ ఎంతమందికి దొరకదు, ఎంతమంది సర్వదర్శనానికి వస్తారో అసలు అర్థం కాదు. టోకెన్స్ బాగుంటుంది. జనరలీ 60,000 to 80,000 people వస్తారంట రోజు దర్శనానికి. మరి ఈరోజు ఎంతమంది వస్తారు ఏంటో అసలు మాకు మేము ఏ టైంకి దర్శనానికి వెళ్తాం, అసలు ఏ టైంకి అయిపోతుంది, ఈరోజు అవుతుందా రేపు అవుతుందా ఏంటి అనేది 0 ఐడియా. చూడాలి. బట్ ఎనీవేస్ కోవిడ్ ఫ్లో లాగా పోతున్నాం. పిలుపు రావడమే చాలా గ్రేట్గా అవుతుంది. ఇవన్నీ ఆలోచించవద్దు అంతే కదా. సో ఎంత కష్టమైనా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలంతే. అక్కడ తిరుపతి కొండపైన వెళ్ళాక కలుస్తుంది. ఇంకొక ఎంత టైం అంటే పైపోవడానికి 10-15 minutes. ఇంకో 10-15 minutesలో మేము పైకి వెళ్ళిపోతాం.
బస్సెస్లో ఘోరం అంటే ఘోరం చార్జ్ చేస్తున్నారు గాయస్ లిటరలీ. ఏంటో ఏమో కూడా అర్థం కావట్లేదు. అది మినిమం ఛార్జెస్ అంటే సి ఐ డోంట్ నో. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ ఏంటి శ్రీనివాస కాంప్లెక్స్ ముందు ఎక్కినాం. పైకి వెళ్ళడానికి ఈచ్ పర్సన్కి 90 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. మేబీ అది ఎక్కువనా తక్కువనా ఏంటో మాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ 90 లగేజ్ దీని కింద నుంచి స్టెప్స్ ఉంటాయి. మేమైతే బస్సు ఎక్కినాం కానీ ఇంకా వస్తలేదు. అక్కడికి పోయినాక యాక్చువల్గా టోకెన్ తీసుకొని గుండు చేయించుకోవాలి, కానీ ఎక్కడ చేయించుకోవాలో కూడా తెలియదు. అండ్ ఆల్సో మధ్యలో చెక్కింగ్ కోసం ఆగినుండే. అక్కడ ఒక 10 minutes అయిపోయింది. లైక్ లగేజ్ చెక్కింగ్ చేసినారు. ఇంకా పైకి వెళ్ళి డైరెక్ట్ లాకర్ తీసుకొని లాకర్లో లగేజ్ పెట్టేయడం అంతే. అండ్ ఆల్సో ద వ్యూ గైస్ క్రేజీ అంటే క్రేజీ. అంటే సి మేము హరిలో ఉన్నామంటే లైక్ దర్శనం ఎలా అవుతుంది ఏంటి అని హరిలో ఉండి ఎంజాయ్ చేయలేకపోతుంది. కానీ ఎవరైతే 300 రూపీస్ టికెట్ తీసుకుంటారో ముందే లైక్ వాళ్ళకి మాత్రం టోకెన్స్ దొరికినా కూడా ఫైన్ టోకెన్స్ దొరికినా కూడా ఓకే. అని లైక్ టెన్షన్ అంతా ఏముండదు. మాకేమో లైక్ టెన్షన్ అంటే బికాస్ 20 to 30 hours పడతా అని చెప్తున్నారు దర్శనానికి. అండ్ మోరోవర్ మా ముందరే చాలా మందికి టోకెన్స్ దొరకలేదు. అట్లా చాలా ప్లేసెస్లో ఇస్తారు. ఎంతమంది టోకెన్స్ తీసుకోలేదు. అండ్ ఆల్సో కొంతమంది డైరెక్ట్ బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వస్తారు కదా లైక్ ఏంటి సర్వదర్శనం అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటో వేల మంది ఉంటుంటారు గాయస్. అసలు అర్థం కూడా రావట్లేదు గాయస్. అసలు ఏమైతే దేవుడి మీద భారం వేసుకోవడం. నార్మల్గా సర్వదర్శనానికి ఇంతమంది ఉన్నారు. మళ్ళీ వేరే దర్శనాలు రిజర్వేషన్వి అవి ఇవి కలిపితే అసలు ఎంత టైం పడుతుందో ఏమో గాయస్. అక్కడికి వెళ్ళినాక బస్ దిగినాక అప్డేట్ ఇస్తాం. ఫైనల్గా వేయాలి తిరుపతి లాకర్ కోసం ఇక్కడ గుండుకు అని చెప్పేసి ఒక లాకర్ తీసుకొని ఫస్ట్ తర్వాతకి టోకెన్ తీసుకోవాలి గుండు కోసం. ఇక్కడ కూడా పెద్ద అంటే పెద్ద లైన్ ఫుల్ క్రౌడ్ ఉంది గాయస్. ఎంత అంటే వీళ్ళ తమ్ముడు వెళ్ళి లైన్లో నిల్చున్నాడు లాకర్ కోసం. ఫుల్లీ తొందర అయిపోవాలని కోరుకుంటున్నాం. అది అయిపోతే తన గుండు నేను కత్తర్లు ఇచ్చినాక మళ్ళీ స్నానం చేసి తినేసి దర్శనానికి వెళ్ళిపోతాం. ఐ డోంట్ నో మోస్ట్లీ ఇక్కడనే 2-3 వచ్చి వెంగమాంబకి వెళ్తాం. వెంగమాంబలో తినేసి దర్శనం లైన్లోకి వెళ్తాం. యాక్చువల్లీ మేము 12కి దర్శనానికి వెళ్ళాలనుకున్నాం. బట్ ఇది ఆల్మోస్ట్ 3 అయ్యేలాగుంది. 3 అయ్యేలాగుంది. అండ్ ఆల్సో వీ డోంట్ నో అసలు ఎంతసేపు పడుతుంది. ప్లీజ్ అంటే లైక్ హోప్ఫుల్లీ దర్శనం ఈరోజు అయిపోవాలని కోరుకుంటున్నాం. ఎంత నైట్ అయినా కూడా ఈరోజు అయిపోవాలని కోరుకుంటున్నాం. మీరు మాత్రం సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక రావడానికి ట్రై చేయండి. హాలిడేస్లో రష్లో అసలు అండ్ ఆల్సో వీకెండ్స్లో అస్సలు ప్లాన్ చేసుకోకండి గైస్. నార్మల్ డేస్లో వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. కొంచెం తక్కువ రష్ ఉంటుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నాం యాక్చువల్లీ గైస్. 1.5 hour నుంచి లిటరల్లీ 1.5 hour నుంచి వెయిట్ చేస్తుంటే లాకర్ టోకెన్ ఇప్పుడు దొరికింది. పెట్టేసి వచ్చినాం, తినడానికి వచ్చినాం గైస్. అంత వెజ్ రైస్, జీరా రైస్, టొమాటో, గోబీ, ఇప్పుడే చెప్పు. టోకెన్స్ అయితే దొరికినాయి. ఒక టోకెన్ లాకర్ టోకెన్. సో అక్కడ ఫుడ్ ఉంది, టీవీస్ ఉన్నాయి. బట్ లైన్ చూసి భయమైంది. ఎట్లా మేము దర్శనానికి లైన్ నిలబడాలి. మళ్ళీ ఇక్కడ కూడా లైన్ ఎందుకని చెప్పి ఇక్కడ బయట టిఫిన్ రైస్ లైక్ ఫ్రైడ్ రైస్ లాగా ఒకటి మంచూరియన్ ఫ్రైడ్ రైస్, ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పినాము. చూడాలి. అండ్ ఆల్సో గాయస్ కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి చూడండి. హారబుల్ నొప్పులు వేస్తున్నాయి. లైన్లో నిల్చుంటాం అనేది కూడా అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో ఏమంటారు లైక్ ఇప్పుడు మేము తినేసి వెళ్ళి వీళ్ళ తమ్ముడు గుండె వేయించుకొని మేము హెయిర్ కట్ ఇచ్చాక ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఆల్సో వెంగమాంబలో ఫుడ్ తినాలని అనుకుంటున్నాం. పాసిబుల్ అవుతుందా కూడా తినాలనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి తినేసి మళ్ళీ ఇక్కడికి రావడం ఇబ్బంది అవుతుంది. అండ్ అది కాలు చాలా బికాస్ ఇప్పుడు మేము ఉన్న సిచ్యువేషన్స్లో ఎంత నడవడం తక్కువ చేసుకుంటే మాకు తర్వాత లైన్లో నిల్చోడానికి అంత ఈజీ ఉంటుంది.
హోప్ఫుల్లీ దర్శనం చాలా తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాం. అప్పుడే మా ఫేసెస్ టైర్డ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఫుడ్ ఎట్లుంటుందో తెలియదు గైస్. ఆర్డర్ అయితే ఇష్టం కానీ ఈ డోంట్ నో. తర్వాత ఏంటి అనేది మధ్యలో అప్డేట్ ఇస్తూ ఉంటాం గైస్. లైక్ వీడియో చేయాలని ఉండే కానీ ఇది ఇట్లా నిల్చొని ఇదంతా చేసి లైన్లో ఇదంతా ఉండే వారికి బ్రెయిన్ పని చేయక బ్లాగ్ పైకి కాన్సన్ట్రేషన్ అవుతారు. టైం దొరికినప్పుడల్లా అంత అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. యా తిన్నాక ఇప్పుడే మేమైతే 3 కత్తర్లు అయితే ఇచ్చొచ్చినాం. మా తమ్ముడు అయితే గుడి చేయించుకుండు అండ్ లాకర్ దగ్గరికి వచ్చినాము. అండ్ ఇక్కడ నుంచి మేము సర్వదర్శనంకి వెళ్తాము. గాయస్ 3 కత్తర్లు వచ్చినాం. అండ్ ఆల్సో ఎంత హారబుల్ వాష్రూమ్స్ అంటే లిటరల్లీ ఎన్నికలు పరిగెత్తున్నాయి కదా అప్పుడు. ఐ డోంట్ నో అంటే లైక్ ఇప్పుడు ఇలా ఉందా లేకుంటే ఎప్పుడు ఇలా ఉంటుందా అనేది మాకు తెలియదు. దీన్ని ఏమంటారంటే మాధవ సంథింగ్ మాధవ ఏదైతే ఉంది గైస్ దాని దగ్గర. జనాలు కూడా ఎంత దారుణంగా ఉన్నారంటే మేబీ అయినా వీళ్ళని కూడా కరెక్ట్ వాళ్ళని కూడా ఏమనలేము గైస్. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఎంతగానో క్లీన్ చేశారు. మనకి ఉండాలి కదా నీట్గా పెట్టాలని. కాల్స్ ఎంత గలీజ్గా చేసి ఇంతమంది ఉండేసరికి ఎక్కడైనా యాక్చువల్గా నీట్గా ఉండదు ఇంతమంది ఉండేసరికి. బట్ మనం పోతే మాత్రం ఖచ్చితంగా ఒక రూమ్ బుక్ చేసుకుని ఒక 3 months ముందే వెళ్ళాలి ఖచ్చితంగా. షోర్లో అలా అయితే రండి గైస్. లేకుంటే మాత్రం అసలు టోకెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క దగ్గర లైన్, ప్రతి ఒక్క దగ్గర వెయిట్ చేయాలి. ఎవ్రీథింగ్ వెయిటింగ్. సరే వెయిట్ చేయొచ్చు బట్ ఓకే. బట్ ఇక్కడ నీట్గా క్లమ్జీగా కంఫర్ట్ అలా ఉండి వెయిట్ చేసినా కూడా ఓకే. కానీ లైక్ అంత కష్టపడి అంత లైన్లో నిల్చొని వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ని ఇలా చూసే వారికి చాలా హారబుల్ అనిపిస్తుంది గైస్. అసలు లాకర్ ఇది మా లాకర్. ఈ లాకర్ మాది. 2 hours నిల్చున్నాడు గైస్ పాపం తమ్ముడు లాకర్ కోసం. లిటరల్లీ 2 hours లాకర్ టోకెన్ కోసం. అండ్ ఆల్సో గుండు చేయించుకోవడానికి ఒక 1 hour లైన్. ఆ టోకెన్కి కూడా అసలు ఎంత అనంటే మై గాడ్ వాయిస్ అసలు ఎవరిని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. అట్లా ఉంది పరిస్థితి. అన్నీ మనదే తప్పు గాయస్. ఎందుకంటే మనం మన ఇంట్లో ఎంత నీట్గా ఉంచుకుంటామో ఒక ప్లేస్కి వచ్చినప్పుడు కూడా ఎవరో చేస్తారు అనేది పెట్టుకోవద్దు. మనం నీట్గా పెట్టాలి. వాళ్ళని ఎంతకని క్లీన్ చేస్తారు. పాపం వాళ్ళు చేసి ఎవ్రీ మినిట్ చేస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ పాపం వాళ్ళకి అయినా ఒకటి ఉంటుంది కదా, వాళ్ళని ఎంతగానం చేస్తారో. అంటే మేనేజ్మెంట్ని, స్టాఫ్ని వీళ్ళనైతే మనం ఏమనలేం. ఏమైనా అనాలనుకుంటే మనమే అనుకోవాలి. ఎందుకంటే మనం నీట్గా పెట్టుకుంటే అసలు ఎంత గలీజ్గా అయితే ఉండదు కదా, డెఫినెట్లీ ఉండదు. లోపల పడుకునే దగ్గర బట్టలు ఆడేయడం ఏంటి గైస్ గలీజ్గా. పడుకోవడానికి కదా గైస్ తెచ్చింది. చదువుకుని బట్టలనే తెచ్చుకోవాలి, లేకుంటే అన్నా బయటన్నా ఆడేసుకోవాలి. కానీ దిస్ ఇస్ నోట్ ఎట్ ఆల్ కరెక్ట్ గైస్. అసలు దర్శనం క్లోజ్ అయింది గైస్. సర్వదర్శనం క్లోజ్ అయింది. ఈరోజు నైట్ అన్నా రేపు మార్నింగ్ 6 కన్నా ఓపెన్ చేస్తాను. దెబ్బ మీద దెబ్బ పోతుండే గైస్. లిటరలీ ఏం చేస్తాం, పక్కన ఉన్న ప్లేసెస్ చూడడానికి పోతున్నాం. ఎక్కడికైతే తిరిగి ఇప్పుడే సర్వదర్శనం లేదంట క్లోజ్ అయిపోయింది. అండ్ ఆల్సో మేము ఇప్పుడు ఫుడ్ తినడం కోసం బెంగమాంబ ఇట్లా లైన్ అంటే ఎంత మంది ఈ లైన్ కదా ఇంకా ఇలాంటి ఇంకా 3 లైన్లు ఫుల్ అయ్యి ఉన్నాయి. వాళ్ళందరినీ దాటుకొని మేము వెళ్ళాలి. 5కి ఓపెన్. టైం ఇప్పుడు 4:50 అవుతుంది. చూడాలి గైస్ ఏమిటో. అంటే ఆ ఫుడ్ కోసం ఇంత వెయిట్ చేయడంలో అస్సలు తప్పు లేదు అనేది నా ఫీలింగ్. హోప్ఫుల్లీ లోపలికి వెళ్ళాక ఏంటి ఎలా ఉంటుంది అని కంప్లీట్ ఇస్తాం. కోసం ఎంత వెయిట్ చేస్తే పెద్దగా ఏం కాదు. ఎందుకంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది బెంగమాంబది. దాని ట్యాన్ అయిపోయింది.
ఒకటే ఫోన్ హెడేక్, నెక్ పెయిన్ చాలా అంటే చాలా వస్తుంది అసలు, చాలా బాధలాగా. ఓకే దిట్స్ ఆల్ టు బి వర్క్. ఫైనలీ ఆయన చూసినాక ఇవన్నీ ఏం గుర్తుకు రావనేది నా ఫీలింగ్. హోప్ఫుల్లీ ఫింగర్ క్రాస్ రేపైనా మాకు టోకెన్స్ దొరుకుతాయని అనుకుంటున్నాను. లుక్ అట్ దిస్ గైస్. స్వీట్ స్వీట్ అంటున్నా. ఇది స్వీట్, ఇది ఆలు, ఇది టమాటో చట్నీ, ఇంకా పొంగల్ ఆన్ ది వే. ఫైనలీ వెంగమాంబలో తిన్నాం మేము. ఫుడ్ అయితే తిన్నాం. ఫైనలీ మేము వచ్చిన కాంచి అనుకున్న దాంట్లో ఏదన్నా అయ్యింది అంటే ఇది ఒక్కటే గైస్. తెలియదు, పోతున్నాం రోడ్డు మీద ఇప్పుడు అలా, ఎక్కడికి పోతున్నాం కూడా తెలియదు. అలా చూసి కిందికి పోయి ఈరోజు 8కే పోయి కూర్చుంటాం గైస్. టోకెన్ 8 కాదు, ఇంకా ముందే వెళ్ళి కూర్చుంటాం ఏమవుతుంది కానీ. ఆడే ఆల్రెడీ 6 అవుతుంది. 8 కల్లా పోయి ఆడ కూర్చొని ఎట్లా చేసిన టోకెన్స్ తెచ్చుకుంటాం గైస్. మేమైతే వెంగమాంబ ధన్య మందిర్కి వెళ్తున్నాం గైస్. విల్సి ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓ మై గాడ్, లుక్ అట్ దిస్ గైస్. ఇది వెంగమాంబ మెడిటేషన్ హాల్ అనమాట. ఇక్కడ వ్యూ ఉంటుంది గాయస్. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. మొత్తం తులసి చెట్లు, రోజ్ ఫ్లవర్స్. ఆమెకి తులసి అంటే ఇష్టం అంట. సో ఆమెది అక్కడ ఉంటుంది అనమాట విగ్రహం లాగా. సో దానికి ముందు మొత్తం తులసినే ఉంటుంది. చూడండి గైస్ ఇదంతా. ఇక్కడ కూడా మొత్తం తులసినే, దానికి అవుట్ సైడ్ ఫ్లవర్స్. ఇక్కడ కైండ్ ఆఫ్ ఏమంటారు సత్యనారాయణ, లైక్ సత్యనారాయణ ఫ్లవర్స్. ఇంకా అలా ఏం కాదు, కాకపోతే కొంచెం డిఫరెంట్. మన దగ్గర ఇలా ఉండవు యాక్చువల్లీ అయితే. అండ్ ఆల్సో ఫ్లవర్స్ గైస్, క్రేజీ అంటే క్రేజీ. ఏడుపు వస్తుంది గైస్, మనం ఎందుకు ఇక్కడ పుట్టలేమని చెప్పేసి. లిటరల్లీ ఇక్కడ ఎంత బాగుంది. ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. సీరియస్లీ గైస్. ఇప్పుడే వెంగమాంబ మెడిటేషన్ హాల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మేము తీసుకున్న లాకర్ దగ్గరికి వెళ్తున్నాం. లగేజ్ తీసుకొని మళ్ళా కొండపై నుంచి కిందికి వెళ్ళి నిన్న ఎక్కడైతే టోకెన్స్ కోసం వెయిట్ చేసినామో, నిన్న 4 hours వెయిట్ చేసినాం, ఈరోజు 10 hours వెయిట్ చేసాను అక్కడ. సరే కానీ బట్ ఈరోజు అయితే టికెట్స్ పక్కా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినాం. అండ్ ఆల్సో వీ డోంట్ నో మేమే పోతామా లేకుంటే మాకంటే ముందు పోయి చాలా మంది ఉన్నారా అసలు ఏంటో కానీ. వీ డోంట్ నో గైస్. లైక్ 2 ఎగ్జాస్టెడ్ ఉన్నాము. అసలు ఏంటి ఏం అర్థం కావట్లేదు. అలానే సర్వదర్శనంలో నిల్చున్నాం అనుకుంటే సర్వదర్శనం ఓపెన్ లేకుండే, క్లోజ్ చేసినారు. రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుంది. అదేదో ఈరోజు నైట్ లైన్లో నిల్చుంటే టోకెన్స్ దొరికితే ఇట్ విల్ హెల్ప్ అస్. అంటే లైక్ దర్శనం తొందర అవ్వడానికన్నా ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సర్వదర్శనంకి వెళ్దామన్నా క్లోజ్ అన్నారు కదా. ఏదైనా మనం మంచిగా అనుకోవాలి. అండ్ ఆల్సో నేను వాయిస్ ఇచ్చుకుంటూ బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాం బికాస్ మీరు కూడా ఫీల్ అవ్వాలి తిరుపతి ఈవినింగ్ టైమ్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎంత బాగుంది ఆ సన్, చెట్లు, ఎవ్రీథింగ్ 2 గుడ్. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు వెళ్ళి మా డ్రెస్సెస్ కొన్ని తీసుకొని డైరెక్ట్ కిందనే గిఫ్ట్ టోకెన్స్ దొరికితే రేపు ఫ్రెష్ అప్ అవ్వడానికి కింద ఫ్రెష్ అప్ అయ్యి పైకి వచ్చేసాము. ఫ్రెష్ అప్ అవ్వడానికి పైకి వచ్చేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతుంది. టేకింగ్ సమ్ డ్రెస్సెస్. హోప్ఫుల్లీ అంతా ఓకే అవ్వాలని కోరుకుంటున్నాం. లాకర్ దగ్గరికి పోయినాక కలుస్తాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ నేను బస్ ఎక్కినాం. మళ్ళీ కొండగెందుకు వెళ్తున్నాం టోకెన్స్ కోసం. భూదేవి కాంప్లెక్స్కి వెళ్తున్నాం. ఈ రోజు అసలు ఏంటి ఏం జరుగుతుందో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అంటే అసలు టైరింగ్ చాలా దూరం అసలు కాళ్ళు అయితే 10 ఇంచుల నొప్పులు వేస్తున్నాయి. ఫోన్స్లో ఛార్జింగ్ లేదు. ఆల్మోస్ట్ 3 ఫోన్లు డెడ్ అయ్యే పొజిషన్లో ఉన్నాయి. అండ్ అసలు నాకైతే లిటరల్లీ నొప్పిపోయిన చాలా అంటే చాలా దూరం ఇస్తుంది. హోప్ఫుల్లీ ఈరోజు మాకు టోకెన్స్ దొరకాలి, దర్శనం చేసుకోవాలి. జల్దీ అయిపోవాలని కోరుకుంటున్నాం. దేవుని ఏమవుతుందో ఏమో చూడాలి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో
వేరే టోకెన్స్ దొరికి ఫోన్లో ఛార్జింగ్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ రేపు కంటిన్యూ లేదా వీడియోలో ఈ వీడియో ఇంతతో ఎండవచ్చు లేదా ఇన్ కేస్ ఐ మీన్ ఏం జరిగినా కూడా రేపైతే మీకు మళ్ళీ వేరే బ్లాగ్లో ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాం ఏంటి ఇలా జరిగింది దర్శనం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి ఇప్పుడు అల్లుకున్నట్టు ప్రాసెస్ చాలా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాం బాయ్ బాయ్ గైస్